నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు ఆలోచనే ముఖ్యం అనే కథను విందాం. గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతుకుతోంది రామచిలుక. పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా నచ్చింది. అక్కడే గూడు కట్టుకోవాలనుకుంది. వెంటనే చిన్న చిన్న పుల్లలు ఏరడం మొదలుపెట్టింది. ఇంతలో గాలి గట్టిగా వీచడంతో దాని నోటికి అస్సలు పుల్లలు అందడం లేదు. పోనీ గడ్డి తీసుకెళ్దామన్నా అదే పరిస్థితి. అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక వచ్చింది. మిత్రమా, దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది. ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను. అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నా. కానీ గాలి వల్ల అసలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అంది రామచిలుక. అవునా, నేనేమైనా సాయం చేయాలా అని అడిగింది పిచ్చుక. ఇంత చిన్నగా ఉన్నావు, నా వల్లే అవ్వట్లేదు, ఇక నువ్వేం చేస్తావు? ఏం వద్దులే అని బదులిచ్చింది చిలక. గూడుకు కావలసిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ రివ్వున ఎగిరిపోయింది పిచ్చుక. ఇక చిలుక పుల్లలు ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అంతలోనే పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది. ఇక్కడ అసలు నోటితో పట్టుకోవడానికి వీల్లేకుండా గాలి వీస్తుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అడిగింది చిలక. కొట్టుకెళ్లిన గడ్డి పక్కనే ఉన్న కొలంలో పడుతుంది. తడిగా ఉన్న గడ్డి కదలదు కదా, అక్కడి నుంచే తీసుకొచ్చాను అని బదిలిచ్చింది పిచ్చుక. ఇక గూడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పుల్లలు తీసుకొచ్చి ఇచ్చింది పిచ్చుక. చిన్నదానివని నీకు ఏ పని రాదనుకున్నాను, కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు. నీకు కృతజ్ఞతలు మిత్రమా అంది చిలక. కథ సమాప్తం.